కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం వైద్యం పూర్తయిందా స్వామి? పిచ్చి తగ్గిందా స్వామి? లేదు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు చిన్న మెదడులో చిన్న కదలిక మొదలవుతుంది. రేపు గుళ్ళో పెద్ద పూజ జరిగిన తర్వాత పిచ్చి పూర్తిగా తగ్గిపోతుంది. పెద్ద పూజ? ఏం పూజ స్వామి అది? అది ఏమిటంటే అదనమాట, అది విషయం. రేపందరం గుళ్ళో కలుద్దాం. ఇవి జాగ్రత్త, మళ్ళీ ఉపయోగపడతాయి. చిన్న స్వామి స్వామి, పదండి. జింగళ బళబళ పదండి. అబ్బా, ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉంది అంకుల్. ఏం కాదు బావా, తగ్గిపోతుందిలే. నేను మెడికల్ షాప్కి వెళ్ళి నీకు టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఏడవ మాకు. వద్దు అంకుల్, మీరు వెళ్ళొద్దు బయటికి. మీరు బయటికి వెళ్తే ఆ దొంగలు మళ్ళీ వచ్చి నాకు వాతలు పెడతారు. అయినా నేనేం తప్పు చేశాను అంకుల్? వాళ్ళు నన్ను అలా కొట్టి వాతలు పెట్టారు. భయంగా ఉంది అంకుల్. నేను చచ్చిపోతానేమో అని భయంగా ఉంది. మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటాను అంకుల్. అసలు అల్లరి చేయను. మీరేం చెప్తే అదే చేస్తాను. ప్లీజ్ అంకుల్. సరేలే బావా, నీకేం కాదు, నేనున్నానుగా. రేపటి నుంచి నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నీకింక ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు ఏడవ మాకు. పడుకో. నువ్విక్కడేం చేస్తున్నావురా? వెళ్ళి ఫోన్ చెయ్యి. రాన్నయ్య వడ్డిస్తాను. ఆ స్వామీజీలు వడ్డించిన వడ్డనకి ఇదిగో ఇక్కడ చలం బావ వణికిపోతున్నాడు. పాపం మళ్ళీ వస్తే చంపేస్తారేమోనని ఇదిగో భయపడుతున్నాడు. నేను మీకు ముందే చెప్పాను, ఇలాంటి నాటు వైద్యాలు వద్దు అంటే మీరు నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఏమైందో. అదేంటన్నయ్య, మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడా? డాక్టర్ జబ్బును బట్టి ట్రీట్మెంట్ చేస్తాడు. అవసరం అనుకుంటే ఆపరేషన్ చేస్తాడు. అప్పుడైనా శరీరానికి నొప్పి బాధ ఉండదా? ఇది అంతే. బాగా చెప్పేవే బుజ్జమ్మ. ఎంతైనా చదువుకున్న దానివి కాబట్టి ఇంత విపులంగా చెప్పావు. అయినా ఒరే దత్తుడు, నువ్వెందుకురా అంత హైరాణ పడిపోతున్నావు? ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలిగినట్టు వాడికి పిచ్చైతే నీకు తిక్కొస్తోందేంటి? మీరు చేస్తున్న పనులకి నాకు తిక్కు ఒకటే ఏంటి, నాకు మెంటల్ కూడా వస్తోంది. నువ్వు ఆగన్నయ్యా. నానమ్మా, ఆ కొబ్బరి నూనె ఏదో చెల్లం కాళ్ళకి రాయి, నొప్పి తగ్గిపోతుంది. గిల్లి జోగొట్టడం అంటే ఇదే మరి. వాతలు పెట్టి దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఒకటా? ఏం అక్కర్లేదు. బావకి నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. బావ భయంతో ఎక్కడికైనా పారిపోతాడు, చూసుకోండి. నువ్వు ఆగరా. మనం ఏదైనా ఒకదాన్నే నమ్మాలి. హోమియోపతి వాడేవనుకో, అలోపతి ఎలా సెట్ కాదో ఇది కూడా అంతే. సగం పూజ అయిన తర్వాత నువ్వు టాబ్లెట్స్ వాడితే వాడెందుకో పనికి రాకుండా అయిపోతాడు. దానివల్ల మళ్ళీ ఏదైనా కొత్త సమస్య రావచ్చు. ఎందుకు అనవసరంగా రిస్కు? నువ్వే ఓ పెద్ద డాక్టర్లా చెప్తున్నావే. అవునరా, అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకో. అవునన్నయ్య, నానమ్మ చెప్పింది కరెక్ట్. ఎలాగో స్వామీజీ సగం ట్రీట్మెంట్ చేశారు.
రేపు మిగతాది పూర్తి చేస్తే చెల్లెం మామూలు మనిషి అవుతాడని ఆయన అంత నమ్మకంగా చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని కాదనాలి? ఒక్కసారి ఆలోచించన్నయ్యా. వద్దమ్మా, అసలే చిన్నాను ఊర్లో కూడా లేడు. చలంకేదైనా జరగరాంది జరిగితే మీరే ఇదంతా కావాలని చేశారని అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. అయినా ఈ స్వామీజీలు చేసే పూజల వలన చలం పిచ్చి తగ్గట కన్నా ముదిరేటట్టుంది. నాకెందుకో ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తోంది. అంతగా చేయించాలంటే చిన్నాను వచ్చాక చెప్పి చేయిద్దాం. ఇక మీరు ఈ విషయంలో ఏం చెప్పినా నేను వినను. అదేంటి నాన్నమ్మా, అన్నయ్య అలా అడ్డం తిరిగాడు? నిలువుగా పెరిగాడు కదా, అడ్డం తిరక్కేం చేస్తాడు? మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉండేది, అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాలొచ్చిన తర్వాత బిడ్డలు కాదు అని. మరిప్పుడెలా? చలం పిచ్చోడు కాదని ఎలా కనుక్కునేది? ఆకలేస్తా ఉండదే, నాకు కొంచెం ఏమైనా పెట్టండి. అబ్బా, తినడానికి ఏమైనా పెట్టమంటే ఏం మరమరాలు పెట్టకుండా మిరపకాయలు పెడతావా? ఏంటి సిస్టర్ నీకింత మంట? ఏ కాలిందా లేక మండిందా? మాడు మీద కాలి నూరు మండిపోతా ఉందా? కదా మాకు కూడా అలాగే ఒళ్ళంతా కాలి మండుతుంది అన్నయ్య. ఏంటి చిట్టి ఇది? పాప పడి కళ్ళపడి నీళ్ళ కారుతున్నాయి. ఏయ్ నువ్వు సపోర్ట్ చేయకు, మా అన్నయ్య నా ఇష్టం. ఎందుకు సపోర్ట్ చేయకూడదు? నా ఫ్రెండ్ నా ఇష్టం. చూడు తాయారు, నేను నీలాగా సాఫ్ట్ కాదు, కత్తుల రత్తయ్య కూతుర్ని. నాకు తిక్కరేగిందంటే సమాధానం నేను చెప్పను. మాకు వంశపారపరంగా వస్తున్న కత్తి చెప్తుంది. అబ్బో చూసాంలే, నీ ప్రతాపం మీ నాన్న ప్రతాపం. బొమ్మ తుపాకీ చూసి పారిపోయొచ్చారు, ఇక్కడో పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. అబ్బా, ఏందబ్బా మీరిద్దరు నా నోట్లు చిచ్చు పెట్టి? ఏందబ్బా మీ ఇద్దరి రచ్చ? ఇదిగో చిట్టే, అసలు ఎందుకు నీ గోళం ముందో చెప్పు. అది అలా రా దారికి. ఈ ముక్క నేను తినడానికి ఏమన్నా పెట్టు అని అడక్క ముందడిగితే బాగుండేది. సారీ అబ్బా, మండితే గాని వెలగలేదు నా బ్రెయిన్. ఇప్పుడు అడుగుతా ఉన్నాను కదా, చెప్పు. నాతో గెటప్ వేయించి దత్తుతో సెటప్ చేస్తానన్నావా లేదా? వసై, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఫ్రెండ్కి ఎలా కనిపిస్తున్నాడు? ఇండియాకి అమెరికాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సినోడు, అంతేగాని నీకు ఆ దత్తుడికి బ్రోకర్ గా ఉండాల్సిన వాడు కాదు. అయ్యో, ఇదిగో తాయారు, నువ్వు మిత్ర బృందానివా శత్రు బృందానివా? అది పెట్టిన మటుకి నాకు కన్నీళ్ళు వచ్చాయి. నువ్వనే మాటలకే నాకు రక్త కన్నీరు వస్తా ఉండదే. అంటే నీకు ఫ్రెండ్ కన్నా సిస్టర్ ఎక్కువైపోయిందా? అంతేలే, ముందొచ్చిన మొక్క కన్నా వెనకొచ్చిన పువ్వు ఎక్కువైపోయింది నీకు. అంటే ఏంటే నీ ఉద్దేశం? నేనేమో రాలిపోయే పువ్వుని, నువ్వేమో పాతుకుపోయే మొక్కవా? ఇదిగో చిట్టే, మీకు దండం పెడతాను, ఈ టాపిక్ ఇక్కడితో ఆపండి. మనమ్మ నువ్వు కొట్టుకుంటే పక్కింట్లో ఉన్న చలానికి లోకమైపోతామో. ఇదిగో చిట్టే, నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? లేదు. అదేంది అంత మాట అనేసుండవా? లేకపోతే వచ్చి ఎన్ని రోజులైంది? దత్తుడితో ఈ రోజు వరకు ఒక మాట లేదు, మంతి లేదు. ఆ రోజే నేను సూసైడ్ చేసుకొని ఉంటే ఈ పాటికి ప్రశాంతంగా చచ్చుండేదాన్ని. నన్ను కాపాడి మనశ్శాంతి లేకుండా చేశారు. అదే వీడు చేసిన పెద్ద తప్పు. లేదంటే ఆ రోజు నీ పీడ విరగడైపోయి ఉండేది. ఏయ్, ఎవరినే పీడ అంటున్నావు? నువ్వేనే పెద్ద పీడవి. నా ఇంటికి వచ్చి నన్ను పీడ అంటావే? అవునే. ఇదిగో చిట్టే, చిట్టే, ఆపండి
ఆపండి అబ్బా, ముందు నేను చెప్పేది వినండి. ఆపండి 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 ఆపండి. ఆపండి. ఏంటి చిన్నపిల్లల్లో కొట్టుకుంటున్నారు? ఏమైంది తాయరక్క? ఈ చిట్టి గౌతంతో మిరపకాయలు తినిపించింది. పాపం కళ్ళెపడ నీళ్లు కూడా వస్తున్నాయి. అవునా? ఇదిగో. ఇప్పుడు ఓకేనా? నువ్వే నా చక్కెర చిలకవే, నాకు వేరే చక్కెర కావాలనా? అలాగా. చిట్టి ఇంకోసారి మిర్చి పెట్టమ్మా. వద్దు వద్దు వద్దు, నాకు వద్దులే రావుతా. అలా రా దారికి. ఇదిగో రేవతిని చూసి నేర్చుకోండి అబ్బా, ఆడపిల్ల అంటే ఎలా ఉండాలో. మీరు ఉండారు, నాకు మంట పెట్టి మీరిద్దరు గొడవ పడతా ఉండారు. అసలు మీరు ఆడోళ్ళేనా? ఇప్పుడు అవసరం ఈ డైలాగు? హాస్యం హాస్యం హాస్యం. మీ ఇద్దరికి గౌతమ్ అంటే బాగా లోకమైపోయింది. అయినా నువ్వేంటి వాళ్ళలా ఏడిపిస్తుంటే నీకు సిగ్గులేదు? పద ఇక్కడి నుంచి. కోపమా? కోపం కోపం కోపం. అబ్బబ్బబ్బబ్బా, ఎంత హాయిగా ఉండదో తెలిసిన, ఇట్ట నవ్వుకుని ఎన్ని దినాలై ఉండదో. ఇలా నవ్వుకుంటూ కూర్చుంటే రేపు ఇలాగే ఏడవలసి వస్తుంది. అదేంది రేవతే అంత మాట అనేసుండావా? లేకపోతే ఏంటి, ఈ రోజు మీరు చేసిన పూజ చూసినా మా అన్నయ్య గుండె తరుక్కుపోయి రేపు మీరు చెలంక చేయబోయే పూజ కుదరదు అని సీరియస్ అవుతున్నారు. ఏంది రేవతే, మీ అన్నకు నాయనకు నీ మీద కన్నా ఆ చలంగడి మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుండదే. ప్రతిదానికి మేము ఉన్నామంటూ ఆర్ నారాయణమూర్తి మాదిరిగా రొమ్మిడుచుకొని మరీ అడ్డుపడిపోతా ఉండారు. అరే ఆ చలంగడికి లేని బాధ మీ అన్నకెందుకో? అసలు ఈ పూజలో మీ అన్ననే కూర్చోబెట్టాలా? మ్మ్. మ్మ్. హాస్యం హాస్యం హాస్యం. హాస్యం హాస్యం హాస్యం. ఓకే, నాకు అర్థమై ఉండదే. చూడనయ్య, దత్తుణ్ణి నువ్వు పూజలో కూర్చోబెట్టడం కాదు, నా ఒళ్ళో పడేలా చెయ్యాలి. అబ్బా, ఆడే కాంప్లికేటెడ్ అంటే నువ్వు మరీను. అసలు రేపటి పరిస్థితి ఏందనేది నేను ఆలోచిస్తా ఉంటే మధ్యలో నువ్వు వేరే. ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. ఇదిగో చూడు రేవతే, రేపు గనక మనం అనుకున్నట్టుగా చలాన్ని గనక పూజకి రప్పించలేకపోతే వాడి నిజ స్వరూపం మనం తెలుసుకోలేం. ఈ లోపు వాడు ఏదోటి ప్లాన్ చేసి మనల్ని తలకిందులుగా నిలబెడతాడో. చలం గనక పిచ్చివాడు కాకపోతే మనల్ని గుర్తుపట్టుంటాడు. ఈ రోజు మనం చేసిన దానికి వాడు ప్రతీకారం తీర్చుకోనికి ఎదురు చూస్తా ఉంటాడు. ఏదోస్కే చేసే ఉంటాడాడో. అందుకే వాణ్ణి మనం అనుకున్న ప్లేస్కి రప్పించాలంటే నీ చేతిలో ఉన్న టాబ్లెట్లు వాటర్లో కలిపి చలంగాడు తాగేటట్టు చెయ్యే. వాడికి తెల్లరేసరికల్లా ఒంటి నొప్పులు గాని జ్వరం గాని రాదు. దాంతో మనం ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల వాడికి ఏం కాలేదని మీ అన్నని నమ్మించి వాడిని గుడికి తీసుకురండే. దాంతో మనం అనుకున్నదంతా చేయొచ్చు. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారా? రండి, వేడివేడి బిర్యానీ రెడీగా ఉంది, వచ్చి మెక్కుదురు గాని. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎంటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎంటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసిగాని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమేతిరి
చేసినోడ పాపనోళ్ళ చదువులెల్ల నెమ్మదివరకిచ్చినోడ పేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ పేట్రాయి స్వామి దేవుడా. ఏ గుండో సాంగ్ అయిపోయి చాలా సేపు అయిపోయి ఉండదు. అయ్యో పొరపాటున టంగు స్లిప్ అయిపోయింది, క్షమించండి. హాస్యం హాస్యం హాస్యం. బొజ్జమ్మా చిక్కకి బొజ్జో. అన్నా 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 చలంబా పిచ్చోడైనట్టున్నాడన్నా, చిన్నపిల్లలా చేస్తూ వస్తున్నాడు. ఏంద్రా నువ్వు అనేటిది? కావాలంటే చూడన్నా, అదిగో చలంబాబు. ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాస్ ఇట్ డాంకీ డాంకీ డైస్ ఫాదర్ క్రాష్ ఇంకి పింకి పాంకి. అయ్యో నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, తల మీద కొట్టుకోవద్దు చలంబాబు అని. విన్నాడా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో, పిచ్చోడైపోయినాడు. హై భోగిమంటలు 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 మంటలు. అంకుల్ అంకుల్ నేను మా ఇంటికి దారి మర్చిపోయాను, కొంచెం నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టరా ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. అయ్యో చలంబాబు నీకు ఎట్లాంటి గతి పట్టిందా? నేను ముందు నుంచి చెప్తానే ఉండా, నువ్వు వినిపించుకోలేదు. వాళ్ళు నిన్ను నమ్మాలని గాయం ఎక్కువగా చేసుకుని ఉన్నావు. ఇప్పుడు చూడు మెంటలోడు అయిపోయి ఉన్నావు. అంకుల్ నా పేరు మీకు తెలుసా? రై నువ్వు వెళ్ళవా? సరేనా? అయ్యో చలంబాబు నీ పేరు నాకు తిరిగిపోవడం ఏంటి? మనిద్దరం కలిసే ఆ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని, ఆ గౌతమ్ గారిని నాశనం చేయాలనుకున్నాం. కానీ నా పగ తీర్చుకోవడానికి నువ్వు ఒక్కడవే దిక్కుగా ఉన్నావు. ఇక వేరే అవకాశం కూడా లేకుండా పోయినది. ఇలా జరిగిందేంటి చలంబాబు? వాళ్ళ మీద పగ తీర్చుకుంటానని చెప్పి చివరికి నువ్వే నష్టపోయి ఉండవు కదా. అంకుల్ మీరేంటేంటో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావడం లేదు. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. సరే బాబు, సరే. భయం వేస్తుంది. ఈ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడున్నా చేసేది ఏమీ లేదు. నిన్ను మా ఇంటికి తీసుకుపోతాను, రా. థ్యాంక్స్ అంకుల్, పదండి వెళ్ళిపోదాం, పదండి పదండి పదండి. రా బాబు, రా బాబు. బామా నువ్వు కూడా మోసపోయావు కదా. ఇదంతా యాక్టింగ్ మామా. గాయం ఎంతైతే మనకి లాభమో ఎంతైతే మనకి నష్టమో నాకు ఆ మాత్రం తెలియదా మామా? చలంబాబు ఇదంతా యాక్టింగా? మరి అంత ఈజీగా అవుతుందా పగ తీర్చుకోవడం అంటే? మొత్తానికి నేను సక్సెస్ అయ్యాను మామా. నా గురించి అన్నీ తెలిసిన నిన్నే నేను నమ్మించగలిగానంటే
ఓ దత్తుడు గాడు లక్ష్మీనారాయణ గాడు ఇంకెంత నమ్ముంటారో అర్థం చేసుకో. చలం బాబు గుండె ఆగిపోయినంత పనైంది తెలుసా? ఎక్కడ మన ప్లాన్ పాడైపోతుందో అని జడుచుకుని చచ్చాను కదా చలం బాబు. నిన్ను భయపెట్టగలిగాను, మా మామని ఆ దత్తుడు బావని నమ్మించగలిగాను. కానీ ఆ గౌతమ్ని రేవతిని నమ్మించలేకపోయాను మామ. వాళ్ళకి ఖచ్చితంగా నా మీద డౌట్ వచ్చేసినట్టుగా ఉంది. అందుకే తెలివిగా వాళ్ళు నన్ను టార్చర్ పెట్టాలని చూస్తున్నారు. ఎక్కడో హిమాలయాల నుంచి స్వామీజీలను కూడా రప్పించేశారు. వాళ్ళు పెట్టిన టార్చరు ఇంత జరిగిందా? అసలు ఎవరు బాబు వాళ్ళు? ఇంకెవరై ఉంటారు మామా? ఖచ్చితంగా ఆ గౌతమ్ గడి మనుషులే అయి ఉంటారు. ఎవరో హిమాలయాల నుంచి వచ్చావని చెప్పి నా పిచ్చి పోగొడతామని ఇలా చేస్తా.